హాయ్ హలో అందరికీ ఎంతో ఇష్టమైన బటర్ చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా అండి. నేను చూపించే పద్ధతిలో చేసి పెట్టండి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారంటే నమ్మండి. అన్నం చపాతీలోకి, పరోటా, బటర్ నాన్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్లో 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, జీరా పౌడరు ఇవన్నీ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తే చాలండి. వేసుకున్నాక నేను చూపించే పద్ధతిలో మసాజ్ చేస్తూ కలపండి. ఆ తర్వాత ఒక ఆయిల్, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మరలా కలపండి. ఇలా 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి మూత పెట్టి. నేను చూపించే పద్ధతిలో మసాజ్ చేయడం వల్ల చికెన్కి మసాలా అంత బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు 2 ఆనియన్స్, ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వేసుకొని ఇవి కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువగా ఫ్లేవర్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాక ఇవి కొంచెం వేగాక 8-10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇవి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 5-10 నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి 5-10 నిమిషాలు ఉంచడం వల్ల టమాటాలు అనేది బాగా మగ్గిపోతాయండి. నేను చూపించే విధంగా టమాటాలు మగ్గినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోండి. కొంచెం కూడా పలుకు లేకుండా మెత్తగా పట్టుకోవాలండి. అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా పలుకు ఉండకూడదండి. వాటర్ యాడ్ చేయడం వల్ల టమాటా అండ్ ఆనియన్స్ అన్నీ బాగా సాఫ్ట్గా అవుతాయండి. మనం మిక్సీ పట్టినప్పుడు పలుకులు లేకుండా ప్యూర్ పేస్ట్ లాగా తయారవుతుంది. అందుకని వాటర్ యాడ్ చేస్తామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఇక్కడైతే చిన్న మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేయాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో యాడ్ చేసుకుంటూ చికెన్ అనేది పూర్తిగా గ్రిల్డ్ చికెన్లా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లేదంటే టేస్ట్ అంత బాగుండదు. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓపిక్గా చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి నేను చూపించా కదా గ్రిల్డ్ చికెన్లో ఎంత ఫ్రై అయ్యిందో అలా అవ్వాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ బటర్ అండ్ 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా, నేనైతే కారం యాడ్ చేస్తానండి. కారం యాడ్ చేయడం వల్ల ఏవైనా గ్రేవీస్, కర్రీస్కి కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అందుకే నేనైతే కారం యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం బాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో కదండి. మీది కూడా ఇలానే ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ మూత పెడుతూ ఉండాలండి. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. చికెన్లో ఉన్న ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో మనం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటరు మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకుంటే చాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉంచితే చాలండి. గ్రేవీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో చూడండి. ఇలా తేలినప్పుడు మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న ఫ్రెష్ క్రీమ్ మిల్క్ కానీ లేదంటే బటర్ కానీ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసుకున్నానండి. మిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటానండి. నాకు నాన్ వెజ్ కర్రీస్కి లాస్ట్లో పచ్చిమిర్చి స్మోకీ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టం అండి నేను చేసి బటర్ చికెన్ రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేయండి.